బెజవాడ దుర్గగుడి నిర్వహణ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇంద్రకీలాద్రి డబ్బులిస్తే చాలు నేరుగా గర్భగుడిలోకైనా తీసుకెళ్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో గర్భగుడిలోకి బడా వ్యాపారి నందకిషోర్ వెళ్లారనే వాదనలు ఇప్పటికీ ఉన్నాయి. సదరు వ్యాపారికి పాస్ ఇచ్చి గర్భగుడి ప్రవేశం చేశారని అంటున్నారు. దీని వెనుక వైదిక కమిటీ సభ్యుడు కోటప్రసాద్ హస్తం ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అదే నిజమైతే తాము డబ్బులు ఇస్తామని తమను కూడా లోపలికి తీసుకెళ్లండి అంటూ దుర్గగుడి ఉద్యోగుల వద్ద పలువురు బడా వ్యాపారులు క్యూ కడుతున్నారని సమాచారం. గర్భగుడి ప్రవేశం వెనుక అప్పట్లో విచారణ కూడా జరిగింది. అయితే ఆ విచారణ నివేదికను గత ప్రభుత్వం దాచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు దాటినా ఇంకా ఎందుకు నివేదికను బయట పెట్టలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంత పెద్ద ఘటన గురించి ప్రస్తుత ఈవో సీనా నాయక్కు తెలియకుండా ఆపిందెవరు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానంలో ఉన్న కనకదుర్గమ్మ గుడిలో అపచారం చోటు చేసుకుంది. 2023 దసరా నవరాత్రి టైంలో బడా వ్యాపారి నందకిషోర్ గర్భగుడిలో తీసుకెళ్ళినట్టు ఆ రోజుల ఆరోపణలతో వచ్చింది. వచ్చిన తర్వాత దాని మీద వైదిక కమిటీ వేసింది, దేవాదాయ కమిషనర్ వేశారు. దాని మీద నివేదిక కూడా కొన్ని రోజులు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తే అది కొన్ని రోజుల్లోనే నివేదిక తీసుకొచ్చి అమ్మవారి గుడి ఈవోకి ఇష్టం జరిగింది. కానీ ఇచ్చింది ఆ పక్కన పెట్టి ఆ కాలాన్ని తోల్చుకొట్టుకుంటూ పోయారు. అప్పట్లో గతంలో ఉన్న కేఎస్ రామారావు గారు, తర్వాత ఇప్పుడు ప్రెసిడెంట్ కమిషనర్గా ఉన్న రామచంద్రమోహన్ గారు, ఇప్పుడు సేనా నాయక్ గారు 5 నెలల క్రితంగా వచ్చారు. ఇప్పుడు బీఆర్కే న్యూస్ ద్వారాగా అది వెలుగులోకి తీసుకొచ్చినప్పుడే సేనా నాయక్ అనేది దీని మీద స్పందించినట్టు తెలుస్తుంది. ఆ కమిటీ నివేదికను ఎక్కడ దాచారో అది బయటికి తేవాలని చెప్పి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా వైదిక కమిటీ పాస్తోనే లోపలికి వెళ్లారని ఆరోపణలు లేకపోలేదు. ఇంకోటి, వైదిక కమిటీ అనేది దుర్గగుడిలో స్థాపించింది హిందూ సాంప్రదాయాన్ని విలువల్ని కాపాడుతాక అనేది ఇష్టం జరిగింది. కానీ అదే వైదిక కమిటీ మూలానే హిందూ సాంప్రదాయాన్ని మంట గడిపారనే ఆరోపణ లేకపోలేదు. ఇప్పటికైనా ఆ వైదిక కమిటీ దాని మీద ఎలాంటి లెటర్ పెట్టి బాబా లోపలికి వెళ్ళిన నివేదికని తేవాలని అడగాల్సిన బాధ్యత భక్తుల కన్నా ఎక్కువ వైదిక కమిటీకే ఉంటుంది. కానీ ఇంతవరకు దాని గురించి ఎలాంటి లెటర్ పెడతాం కానీ ఈవోతో సమర్థించి మాట్లాడతాం కానీ ఎలాంటి జరగలేదు. దాంతోనే వైదిక కమిటీ పాత్ర ఉంటుందని బలపడతాగా అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 14 సంవత్సరంన్నర దాటుతున్నా ఇంతవరకు ఆ కమిటీ విషయం ప్రభుత్వానికి తెలియకుండా ఆపిందవాడు. తెలిసి కూడా సేనా నాయకులు పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళిందా లేదని తెలియాల్సి ఉంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకొని ఆ కమిటీలో ఉన్న నివేదికలో ఉన్న వాళ్ళ మీద ఓపెన్ చేసి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు భక్తులు కోరుతున్నారు. రైట్. థ్యాంక్ యూ మోహన్.